యేసు తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభూ అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయుకుము అని చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనములు. యేసుక్రీస్తునందు ప్రియులారా, ఇక పాపము చేయకుము అని యేసు చెప్పిన మాట మన జీవితానికి లోతైన ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. పశ్చాత్తాపం ద్వారా క్రొత్త జీవితాన్ని ఆరంభించమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మన గతాన్ని క్షమించి మనకు క్రొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఇస్తున్నాడు. నిజమైన పశ్చాత్తాపం మన జీవితాన్ని మార్చుతుంది. పాపము నుండి విముక్తి సాధ్యమే అని ప్రభువు మనకి మన పాప బానిసత్వము నుండి క్రొత్త జీవితంలోనికి ప్రవేశించండని ఆహ్వానిస్తున్నారు. దేవుని కృపతో మనం పాపాన్ని జయించగలము. దేవుని ప్రేమ, కనికరం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. దేవుడు శిక్షించడానికి కాకుండా రక్షించడానికే వచ్చాడు. ఆయన కరుణ మనల్ని క్రొత్త జీవితానికి, మార్పుకు నడిపిస్తుంది. నీతివంతమైన జీవితం కోసమే ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. క్షమింపబడిన తరువాత మనం పవిత్రంగా జీవించాలి. మన ఆలోచనలు, మాటలు, మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అప్రమత్తంగా జీవించవలసిన బాధ్యత మనకుంది. పాపం మళ్ళీ మన జీవితంలోనికి రాకుండా జాగ్రత్త పడాలి. ప్రార్థన, దైవవాక్కు ద్వారా మనం బలపడగలము. ప్రియులారా, ప్రభువు చెప్పిన ఆ మాట, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము, మన హృదయ అంతరంగంలో ప్రభువిచ్చినటువంటి అవకాశముగా స్వీకరించుచు ఇక నుండి మనం పాపమునకు దూరముగా ఉందాం. దేవుని ప్రేమలో మన జీవితాలను పదిలపరుచుకుందాం. ఓ ప్రభువా, నా పాపములను క్షమించారు, నీకే కృతజ్ఞతలు. నీ ఆజ్ఞ ప్రకారము ఇక పాపము చేయకుండా నీకిష్టమైన పనులు చేయడానికి నాకు సహాయం చేయండి. ఆమేన్.